నమస్కారం. రాజశేఖర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. ఈరోజు జన్మలగ్నం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. జనరల్గా మనం కేరళ కానీ తమిళనాడు కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనం జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న, స్వామి మీ జన్మలగ్నం ఏంటి అని అడుగుతారు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా జన్మరాశి అదేవిధంగా జన్మ నక్షత్రం అనేటటువంటిది చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఫాలో అయ్యేటటువంటిది చంద్రమానం కాబట్టి, చంద్రుని ఆధారంగా చేసుకొని చెప్తాం కాబట్టి ఈ జన్మరాశి అనేటటువంటిది ఎక్కువగా ఫాలో అవుతాం. కానీ ఈ జన్మలగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనం కనుక ఫలితాలు చెప్పడం మొదలు పెడితే జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలగ్నం అనేటటువంటిది సూర్యుడిని ఆధారంగా చేసుకొని తెలుసుకుంటాం. సో రవి ఒక రాశిలో ఉంటూ ఆయన కిరణాలని ప్రతి 2 గంటలకి ఒక్కొక్క రాశి మీద ప్రసరింప చేస్తుండగా శిశువు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు ఏ రాశిని తాకాయో అదే అతని యొక్క జన్మలగ్నం అవుతుంది. ఇక్కడ రవి ఒక రాశిలో మనకి 30 రోజులు ఉంటాడు. సో ఇట్లా మనకి ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కొక్క రాశి మీద పడుతున్నాయంటే మనకి 12 లగ్నాలు ఏర్పడటం జరుగుతుంది. సో దానిని మనం ఒకసారి ఉదాహరణపూర్వకంగా బోర్డు మీద చెక్ చేద్దాం. సో ఇక్కడ రవి మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. ఉన్నప్పుడు ఆయన కిరణాలు ఇలా ఒక్కొక్క రాశి మీద పడుతున్నాయి. పడినప్పుడు ఈ సూర్యకిరణాలు తాకగా ఏ రాశిని తాకగా శిశువు జన్మించాడో అదే అతని జన్మలగ్నం. ఇప్పుడు ఈ కన్యా రాశిని తాకే అనుకోండి, అక్కడ నుంచి ఇతనికి ద్వాదశ భావాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఇట్లా మనకి 11, 12 భావాలు అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ భావాల్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు. శుభం.